Fine at your homes. Is it right? Yes, I know. Okay, what we will discuss in the last class? Yes, we discussed one lesson. What is that lesson? The cyclone. Is it right? No? Yes. Okay, now here is one poem. Look at there. What the minutes say. What the minutes say. Okay, the poem is writing in such a way that the minutes are speaking themselves. They tell us to talk pleasance in the joy and to be patient with the pain they bring. they also as they also ask us to use them carefully because one loss they are gone forever. మినిట్స్ ఇదేంటి దేని గురించి? ఎస్, మినిట్స్ గురించి అనమాట. మినిట్స్ దెమ్సెల్ఫ్ స్పీకింగ్ దెమ్సెల్ఫ్ మినిట్స్ దెమ్సెల్ఫ్ వాళ్ళు స్పీక్ దెమ్సెల్ఫ్ తనంతట తను స్పీక్ చేసుకుంటుంది అనమాట. ఏమని? మినిట్స్ యొక్క వాల్యూ గురించి మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఎస్, మనం ప్రతి ఒక్క మినిట్ని ఎంత జాయ్ఫుల్గా ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అండ్ మినిట్స్ మనల్ని ఏమడుగుతున్నాయి, మనం కేర్ఫుల్గా మినిట్స్తో అంటే మనం టైంని మంచిగా కేర్ఫుల్గా చూసుకోకపోతే ఏమవుతుంది? మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఎస్, టైం చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మీరు అందరూ ఇంటి దగ్గర ఉన్నారు, అవునా కాదా? ఎస్, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు స్కూల్కి వచ్చినప్పుడు డైలీ మార్నింగ్ స్కూల్కి వస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో 6కో 7కో ఇంటికి వెళ్తారు, అవునా కదా? ఆ టైంలో మనం అంతా స్కూల్లోనే స్పెండ్ చేస్తాం ఆ టైం అంతా. అప్పుడు మీరు స్కూల్లో ఏంటి, స్కూల్లోకి సంబంధించిన లెసన్స్ కానీ ఏదన్నా సబ్జెక్ట్కి సంబంధించి నేర్చుకుంటారు. ఇంకా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే టైం ఉండేది కాదు. ఓన్లీ సండే మీకు హాలిడే ఉండేది, ఆ టైంలో నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంతా మీరు ఇంటి దగ్గరే ఉంటున్నారు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇలాంటి టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. యూస్ చేసుకొని టైంని బాగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాంటి టైం గురించి చెప్పుకోబోయే పోయం ఏది? ఓకేనా? మనం టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ రైమ్ని నేర్చుకొని టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో నేర్చుకుందాం, ఓకేనా? ఓకే. We are but minutes, little things. We are but minutes, little things. Each of furnished with 16 wings. Each are furnished with 60 wings, with which we fly on our unseen track. With which we fly on our unseen track, and not a minute every come back, and not a minute every come back. We are but a minutes, each of bears, each one bears. We are but a minutes, each one bears a little bargain of joys and cares, a little bargain of joys and cares. Patiently talk the minutes of pain. Patiently talk the minutes of pain. The worst of minutes could not remain. The worst of minutes could not remain. We are but a minute, each of one bears. We are but a minute, each of one bears. Yes. And next, on the page, remaining poem is here. We are but a minute when we bring. We are but a minute when we bring a few of the drops of pleasant speaking. A few of the drops of pleasant speaking. Taste this sweetness while we stay. Taste their sweetness while we stay. It talks but a minute to fly away. It talks but a minute, it fly away. We are but a minute, use as well. We are but a minute,
use as well. For how we are used we must one day tell. For how we are used we must one day tell. Who use minutes as hours to use? Who use minutes as hours to use? Who lost minutes? Whole year must lost. Who lost minutes? Whole year must lost. Yes, this is the poem. Let me sing once again. అంటే మినిట్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, అంటే టైంని మనం ఎలా యూస్ చేసుకోవాలి. ఇప్పుడు టైంని మనం కరెక్ట్గా యూస్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఎస్, మనం మన 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 డేని మొత్తం, మన యొక్క 1 ఇయర్ని మొత్తం, ఇప్పుడు మీరందరూ టైం బాగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు, వర్క్ ఏం లేకుండా, అవునా కదా? ఎస్, ఈ టైంని మనం కరెక్ట్గా యూస్ చేసుకుంటే రేపు మీరు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది. అదే యూజ్ చేసుకోలేకపోయారనుకో ఏమవుతుంది? ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది, ప్లస్ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇప్పుడు మీరు జరుగుతున్న క్లాసెస్ని సరిగ్గా వింటూ ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ ఏదన్నా నేర్చుకుంటూ ఉంటే ఇంటి దగ్గర మీకు రేపు ఫ్యూచర్కి బాగా యూజ్ అవుతుంది. అదే ఇప్పుడు జరిగే క్లాసెస్ కూడా సరిగ్గా వినకుండా, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఏం నేర్చుకోకుండా చక్కగా టీవీలు చూస్తూ లేదా మొబైల్స్తో ఆడుకుంటూ ఉంటే ఏమవుతుంది? ఎస్, మీరు ఇంతకుముందు చదివింది కూడా మొత్తం ఏమవుతుంది? అంత ఫర్గౌట్ అయిపోతారు, అంటే అంత మర్చిపోతారు అనమాట. అలా మర్చిపోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాల్సి వచ్చింది. అలా చేయడం కంటే, ఫస్ట్ నుంచి చదవడం కంటే ప్రజెంట్ ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అవుతుంది కదా. దానికంటే ఏది బెటరు? ఎస్, ప్రజెంట్ ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఈ టైంలో, ఇట్లాంటి టైంలో, పాండమిక్ టైంలో మనం మన టైం వేస్ట్ చేసుకోకుండా మనకి తెలియనివి నేర్చుకోవడం, ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోవడం, ఏదన్నా కొత్త థింగ్స్ని మనం ఆలోచించడం చేస్తూ ఉంటే మీకు ఫ్యూచర్ బాగా బాగుంటుంది అనమాట. అర్థమైందా? యూటిలైజ్ చేసుకుంటారా టైంని కరెక్ట్గా? ఎస్. అండ్ నెక్స్ట్, ఒక్కొక్క టైంలో మనం పీస్ఫుల్గా మాట్లాడాలి. అంటే ఒక్కొక్క టైంలో కొన్ని సిచ్యువేషన్స్లో మన అమ్మగారు ఏదైనా చెప్పారనుకో, నేను చెయ్యను, నేను వెళ్ళను అని చెప్పకూడదు అనమాట. ఎస్, ఎందుకంటే మన పేరెంట్స్ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు, మనకి ఏది కావాలంటే అది తెచ్చి పెడుతున్నారు, అవునా కదా? అలాంటి పేరెంట్స్ ఏదైనా చిన్న వర్క్ చెప్తే మనం చేయకుండా నేను వెళ్ళను, నేను చెయ్యను అంటే వాళ్ళ పాప ఎంత ఫీల్ అవుతారు చూడండి. ఎస్, కాబట్టి కొన్ని టైమ్స్లో మనం పీస్ఫుల్గా మాట్లాడాలి, ఓకేనా? అండ్ మన టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. వన్స్ మీరు మీ ఆ టైంని మీరు లాస్ అయ్యారంటే మీరు చాలా ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతారనమాట, ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ద moral of this poem. Read this poem again and again and look at there is some glossary box. There is 2 words in the glossary box. Read that one and look at there. There is some blue color, there is some questions also. Complete that questions. Okay, look at their antonyms also is there. Read that antonyms again and again. Here also some antonyms are there. Antonyms glossary box. Yes, read this one again and again. Okay, I hope you all are understand this poem. I hope you all are utilize your time again. Thank you all of you.